అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరి ఇవాళ చూపించబోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే వెజిటబుల్ పన్నీర్ పరాటా. పన్నీర్లో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్ హెల్త్కి చాలా మంచిది. మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. పన్నీర్ మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. డైటింగ్ చేసే వాళ్ళు కూడా తిని హ్యాపీగా తినేయచ్చు. ఇంకా మనం చాలా వెజిటబుల్స్ వాడాం కదా, ఇందువల్ల చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఈ రెసిపీ నుంచి వస్తాయి. వీట్ ఫ్లోర్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. కానీ వీట్ ఫ్లోర్ ప్యాకెట్ కాకుండా మనం పిండి పట్టిస్తాం కదండి, అది వాడితే చాలా చాలా మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. దీని నుంచి ప్రోటీన్స్ బాగా అందుతాయి. ఇందులో జింక్ ఉంటుంది కనుక మన స్కిన్ బాగా గ్లో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది తినడం వల్ల ఐస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఇన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్న మన ఈరోజు రెసిపీ ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా? ఇవి చేసుకోవటానికి ఫస్ట్ గోధుమ పిండి ఇలా తడిపి పెట్టుకోండి. ఈ పిండి ఎలా తడపాలనేది నాది స్ప్రౌట్స్ పరాటా వీడియోలో ఉంది, ఆ లింక్ పెడతాను చూడండి. నేను ఇక్కడ చూపిద్దామంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీకు లింక్ పెడుతున్నాను. లింక్ చూసి చేసేసుకోండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక క్యారెట్ తురుము పెట్టుకోండి. ఈ 1 కప్ క్యాబేజ్ ఇలా తురుము పెట్టుకోండి. ఆనియన్, ఒకటి బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. 50 గ్రామ్స్ పన్నీర్ తురుము పెట్టుకోండి. కొంచెం క్యాప్సికమ్ తీసుకోండి, కొత్తిమీర. మరి ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకటి ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటున్నాం కదా, వీలున్నంత మటుకు ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ మీకు ఇష్టం వచ్చింది వాడుకోండి. లేదు మనం సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాము అంటే కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుందండి, అది వాడండి. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ ఆనియన్ వేయండి, తర్వాత క్యాబేజ్ వేయండి, తర్వాత క్యాప్సికమ్. ఇవన్నీ ఒక 2 మినిట్స్ బాగా మగ్గించండి. ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు క్యారెట్ తురుము వేయండి, మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు పన్నీర్ తురుము వేయండి, బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసేయండి. ఇందులో 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇదంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చపాతీ పిండిని ఇలా అన్ని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. పిండిని ఇలా గోధుమ పిండిలో, డ్రై గోధుమ పిండిలో ఇలా 2 సైడ్స్ డిప్ చేసి చపాతీలాగా చేసుకుందాం. ఇది ఇలా చేసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఆ రెడీ చేసి పెట్టుకున్న చపాతీలో మధ్యలో స్క్వేర్ షేప్లో ఉండేలాగా వేయండి. ఇప్పుడు ఈ సైడ్ ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇలా పెట్టి మరి ఇలా అనండి. అన్నీ ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వాడి పెద్దగా చేసుకుందాం. ఇది ఈ ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ మాత్రమే ఇలా అనండి, లేకపోతే మధ్యలో స్టఫింగ్ ఊడి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని టోస్ట్ చేసుకుందాం. ఇలా పెనం మీద వేయండి. కొద్దిగా గీ వాడి టోస్ట్ చేయండి. మన డైలీ డైట్లో 1 స్పూన్ అన్న గీ వాడాలండి, అందుకే అందరూ కంపల్సరీగా వాడటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసి గీ అప్లై చేద్దాం. కొంచెం అప్లై చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. 2 సైడ్స్ బాగా టోస్ట్ అయ్యేదాకా ఇలాగే అంటూ ఉండండి. ఇది కొద్దిగా మందం ఉంటుంది కాబట్టి స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపే టోస్ట్ చేయండి, అప్పుడే మనకి పరాటా బాగుంటుంది. ఇది 2 సైడ్స్ టోస్ట్ అయిందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇవి చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయి కాబట్టి లంచ్ బాక్స్కి కూడా పెట్టి పంపించచ్చు. ఇవి ఉత్తమైనా తినొచ్చు లేదా కర్డ్తో పాటైనా తినొచ్చు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్తీ కూడా అండి. మీరు కూడా ట్రై చేయండి.
హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సిరీస్లో ఇది లాస్ట్ రెసిపీ అండి. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా బాగున్నాయి, చాలా మాకు హెల్ప్ అవుతున్నాయి, మేము బాగా ట్రై చేస్తున్నామని అందరూ పంపిస్తున్నారండి మెసేజెస్. ఇది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రెసిపీస్ అంటే ఈ హెల్త్కి సంబంధించి, డైట్కి సంబంధించి ఇలాంటి సిరీస్ చాలా చాలా చేయాలని అనుకుంటున్నాను. వాటికి కూడా మీ రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. మళ్ళీ మేము ఇంకో కొత్త వీడియో అంటే ఎవ్రీ వెన్స్డే సాటర్డే నేను అప్లోడ్ చేస్తానండి 12 o'clockకి. అవి కూడా చూసి నన్ను బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ రెసిపీస్ ట్రై చేసి ఫొటోస్ అన్నీ ఇలా పంపిస్తున్నారండి. నా రెసిపీస్ ట్రై చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ.